అద్దె గర్భం విధానం రాష్ట్రంలో పాడి పశువులకు అమలు చేయగా తొలిసారి 3 దూడలు పుట్టాయి. రాష్ట్ర పశు గణనాభివృద్ధి సంస్థ ఎల్డీఏ కోరుట్ల పశు వైద్య కళాశాల సంయుక్తంగా చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతమై ఒక ఆవుకు కవల దూడలు జన్మించాయి. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో రాష్ట్రంలో పాడి పశువుల అభివృద్ధికి కీలక మలుపు అని వెటర్నరీ గైనకాలజిస్ట్ అరుణా కుమారి అన్నారు. రాష్ట్రంలో పశు గణనాభివృద్ధికి ఆ సంస్థ అనేక కార్యక్రమాలను చేపడుతూ ఉందని, అందులో భాగంగా సరోగసి విధానం ద్వారా ఈ దూడలు పుట్టాయని తెలిపారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం సింగర్రావుపేట రైతు రాజశేఖర్ రెడ్డి ఆవుకు సరోగసి ద్వారా దూడ పుట్టడంతో సంతోషం వ్యక్తం చేశాడు. అద్దె గర్భం వల్ల తమ జెర్సీ ఆవుకు పంజాబ్కు చెందిన సాహివాల్ దేశీ జాతి గిత్తదూడ పుట్టిందని, వీటి వల్ల పాల ఉత్పత్తి పెరగడమే కాకుండా పుట్టిన ఆడ మగదూడలు బలంగా ఉంటాయని తెలిపాడు. తెలంగాణలో వీటి పెరుగుదలతో రైతులకు ఎంతో ఉపయోగం ఉంటుందన్నారు. పివి నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ లోని కోరుట్ల పశు వైద్య కళాశాల ఆధ్వర్యంలో గైనకాలజీ విభాగం మరియు రాష్ట్ర పశుగణ అభివృద్ధి సంస్థ సంయుక్తంగా చేపట్టిన ఈ ఎంబ్రీ ట్రాన్స్ఫర్ మరియు ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ ప్రయోగము మనకు ఈరోజు ఈ అద్దె గర్భం ద్వారా మనకు దూడలు రావడము ఎంతో సంతోషదాయకంగా ఉంది. ఒక రెసిపియంట్ కావు దానికి మగ దూడలు ట్విన్స్ రావడం జరిగింది. మరియు వేరే ఆవుకి జెర్సీ ఆవుకి ఒక ఆవు పెయ్య అంటే ఆడ కాఫ్ రావడం జరిగింది. ఈ ఆడ కాఫ్ రావడం మనకు ఎంతో సంతోషదాయకం. ఈ ప్రయోగం ఇది మనకు పూర్తిగా సఫలీకృతం అయితే మనము ఈ మిల్క్ ప్రొడక్షన్ పెంచుకునే అవకాశం ఉంటుంది. ఆవు దూడలు పెయ్యలు రావడము, వాటి ఫార్మర్స్ మన తెలంగాణ రాష్ట్రంలో ఫార్మర్స్కి మనము ఈ ప్రయోగం ద్వారా వాటి యొక్క ఆవుల నుంచి ఈ పెయ్య దూడలను మనం పెంపొందించినట్లయితే మన యొక్క పాల ఉత్పత్తిని కూడా పెంచుకునే అవకాశం మనకు ఉంది. వారి యొక్క ఫార్మర్స్ రైతులు వారి యొక్క ఆర్థిక స్వావలంబన దొరికే